చాలా. వారి పాఠాల యొక్క పాఠ్యాంశాలను చక్కగా బోధించారు. శుభోదయం అందరికీ. నా పేరు ఆనంద్. ఈరోజు మీరు మిత్రుడు పుస్తకం వల్లే మంచి దారి చూపుతారు అని ఎలా చెప్పగలరు అని చెప్పగలరు. మంచి పుస్తకాన్ని మించిన స్నేహితుడు అంటే మంచి పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడు. మంచి స్నేహితుడిని మించిన పుస్తకం మంచి స్నేహితుడు మంచి పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడు. మంచి స్నేహితుడిని మించిన పుస్తకం అంటే మనం మంచి దారిలో నడవాలంటే మనకు మంచి స్నేహితులు ఉండాలి. అలాగే ఒక మంచి పుస్తకం అంటే విజ్ఞానం. ఒక మంచి విషయం తెలుసుకుంటే పుస్తకం ఒక విషయం తెలుసుకోవాలంటే మనం పుస్తకంలో లేదంటే స్నేహితుని అడుగుతాం. పుస్తకం మనకు కథల రూపంలో మంచి మంచి నీతులను చెబుతుంది. జీవితంలో ఉపయోగించే ఎన్నో మంచి విషయాలను చక్కని పుస్తకం మనకు కథల రూపంలో మంచి మంచి నీతులను మంచి మంచి విషయాలను చెప్తాయి. వాటిని మనం జీవితంలో ఉపయోగించుకోవాలి. అలాగే స్నేహితులు కూడా ఎన్నో మంచి విషయాలు చెప్తారు. తప్పు చేస్తుంటే చేయవద్దు అంటారు. ఇలానే స్నేహితులు కూడా మనకు ఎన్నో మంచి విషయాలు చెప్తారు. ఇలా తప్పు చేస్తుంటే తప్పు చేయవద్దు మనకు వినసం పైన మాట్లాడుతూ మంచిని చెబుతాడు. కష్టకాలంలో తోడుగా నిలబడతాడు. మనకు వినసంపై అంటే మనకు మంచిగా అనిపించేటట్టు చెప్తున్నాడు మంచిని. ఇంకా మన తప్పు చేస్తుంటే చేయగానే చెప్తున్నాడు. తేడం కూడా చెప్తాడు. అందుకే స్నేహితులు మంచి పుస్తకం వల్లే మంచి మార్గం చూపిస్తారని అంటారు. ఇంకా మంచి మార్గం నా పేరు ఎన్నానిల్. నేను 10వ తరగతి చదువుతున్నాను. నా స్కూల్ పేరు కృష్ణవేణి టాలెంట్ స్కూల్. తెలంగాణ భాషలోని ఒక పద్యం. ఎంతటి ఎత్తుకు ఎదిగినా ఉంటుంది పరీక్ష. హిమగిరి శిఖరస్తే మండితే అది ఏడవుతుంది భావం. మనకు ఎంత సమర్థతలు ఉన్నా, అధికారం సంపదలు ఉన్నా, మనం ఎన్నో విజయాలు సాధించిన ఇంకా నాకు ఏ కష్టం బాధలు రావని ధీమగా ఉండలేను. అంటే తను ఎంత సంపాదించినా, ఎంత పెద్ద అధికారంలో ఉన్నా తనకి కష్టాలు రావని ఎప్పుడు అనుకోకూడదు. ఇది ఎప్పుడు ఏ కష్టాలు కల్పిస్తుందో, సమస్యలు పరీక్షలు పెడుతుందో ఎవరు ఊహించలేరు. ఇది శక్తి ముందు ఎవరు తల వంచి వలసిందే. ఇది ముందర ఎవరు ఎన్నో కష్టాలను పెడుతుంది. అది మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. దానిని మనకి తల వంచని ఇయ్యకూడదు. హిమాలయ పర్వతాలు ప్రపంచంలోనే ఎత్తైనవి అయినా దాని నెత్తిని కూడా సూర్యుడు తన వేడి కిరణాలతో మండేటట్టు చేస్తాడు. అంత ఎత్తు ఉన్న హిమగిరి సూర్యుడు తప్పలేదు కదా. ఎండ వేడికి అది కరిగిపోయింది. మన అహం కూడా అలాంటిది. మన అహాన్ని మనం గెలవాలి. ఆకలి వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో దాని గురించి వివరిస్తున్నాను. ఈ పాఠం రాసిన కవి శ్రీనాథుడు. ఆకలి దప్పికల వల్ల మనిషి సహనాన్ని కోల్పోతాడు. దాని వల్ల అనార్థాలు జరుగుతాయి. ఎట్లాగో వివరించాను. ఆకలి వల్ల మనకున్న పేషెన్స్ ని కోల్పోతాం. మనకున్న సహనంని కోల్పోతాం.
చాలా అనాథాలు కూడా జరుగుతాయి. ఎలా అంటే వేదవ్యాసుడు మహాపండితుడు, వేద విభజన చేసిన మహానుభావుడు, 18 పురాణాలను భారత భాగవతాలను రచించిన వాడు వేదవ్యాసుడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వంటి అంశతో జన్మించాడు. ఈయన చాలా గొప్ప పండితుడు. ఈయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించినాడు. అటువంటి మహర్షి కూడా ఆకలి వల్ల విచక్షణ కోల్పోయాడు. విచక్షణ అంటే మనకి ఉన్న తెలివి, మంచి పద్ధతి. దానికి కూడా ఇటువంటి గొప్ప మహర్షి కూడా ఆకలి వల్ల తన విచక్షణను కోల్పోయాడు. కాశీని శపించాలనుకున్నాడు. ఎందుకంటే మనిషి దేనినైనా జయించగలడు, కానీ ఆకలిని జయించలేడు. మనిషి కావాలనుకుంటే దేనినైనా సాధించగలుగుతాడు, కానీ ఆకలి దప్పికాల వల్ల మనిషి సహనాన్ని కోల్పోతాడు, అతనికి ఉన్న తెలివిని కోల్పోతాడు. ఆకలి ఎక్కువైతే కడుపులో మంట వస్తుంది, కళ్ళు తిరుగుతాయి, తలపోటు, వికారం, చిరాకు, కోపం అన్నీ వస్తాయి. వీటి వలన మనిషి విచక్షణను కోల్పోతాడు. విచక్షణ కోల్పోయిన మనిషి ఎంతకైనా తెగిస్తాడు. అతని ముంగట ఏం జరుగుతుందో, మనం ఎక్కడ ఉన్నామో అవన్నీ మర్చిపోయి తనకు అన్నం పెట్టని లోకంపై కక్ష పెంచుకుంటాడు. తనకు అన్నం పెట్టని చాలా కోపం వచ్చేసి ఆయన ఏం చేస్తుందో కూడా తెలియదు. రాక్షసుడుగా మారిపోతాడు. అంటే మనిషిని రాక్షసుడిగా మార్చేది ఆకలి. ఒక మనిషికి ఎంత సహనం ఉన్నా, ఎంత అంటే అసలుకి వేదవ్యాసుడు అనేది చాలా శాంత స్వభావుడు. అటువంటి వేదవ్యాసుడు కూడా ఆకలి వల్ల రాక్షసుడుగా మారిపోతాడు. అందుకే ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టాలి. అందుకే ఎవరైతే ఆకలిగా ఉన్నారో వారికి మనము తోచినంత, వాళ్ళు అడిగినంత అన్నం వారికి కడుపు నింపాలి. జీవన భాష్యం యొక్క సారాంశం. సినారే తన జీవన భాష్యం అందించే సందేశాన్ని వివరించింది. ఈ ప్రశ్నలో జీవన భాష్యం యొక్క సారాంశాన్ని మనం తెలపాలి. సినారే తన జీవన భాష్యం అన్న గజల్లో ఎన్నో సందేశాలు ఇచ్చారు. కిందివన్నీ దాని గురించి వివరించబడింది. మన జీవితంలో ఒక లక్ష్యం సాధించడానికి మనం మన జీవితంలో మనం ఎన్నో లక్ష్యాలు సాధించాలంటే ఆ సమయంలో చాలా మంది వచ్చి మనకి ఏమని చెప్తారంటే అందులో చాలా కష్టాలు ఉంటాయని, అందులో ఎన్నో అడ్డంకులు ఉంటాయని వాళ్ళు వచ్చి, కానీ మనం అన్ని పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్తేనే మనం ఆ లక్ష్యాన్ని సాధించగలుగుతాం అని చెప్పి సందేశం ఇస్తాం. అలాగే ఒక ఉదాహరణలు ఇచ్చారు. ఏంటంటే బీడు నేలలు ఉంటాయి, అందులో పంటలు పండవని చాలా మంది అనుకుంటారు. కానీ మనం ఆ బీడు నేలలో దాన్ని నీళ్లు పోసి దాంట్లో విత్తనాలు వేసి మనం పెడితేనే అక్కడ మంచి పంట అనేది పండుతుంది, ఇంకా మంచి పంట అనేది మన చేతికి వస్తుంది అని సందేశం ఇస్తాం. నలుగురు మనుషులతో కలిసిమెలిసి ఉండాలని, ఒకరి పట్ల మంచి సహాయ సౌకర్యాలను సహాయం చేస్తూ మంచి స్నేహభావంతో ఉండాలని వివరిస్తారు. మనం చేసే ఒక మంచి దారిలో వెళ్ళడం వల్ల మనతో పాటు నలుగురు కూడా మంచి దారిలోనే వస్తారని మనకు సందేశం ఇస్తాం. మనకి ఎంత బాగా ధనం వచ్చినా, మనం ఎన్నో లక్ష్యాలు సాధించినా సరే మనకి ఇంకా ఏ బాధలు కష్టాలు రావడం మనం అనుకోవద్దు. ఎందుకంటే ఇది ఏ సమయంలో ఏం చెప్తుందో, ఏం పరీక్ష పెడుతుందో మనకు అర్థం కాదు. అది మనం ఊహించలేము కూడా. ఆ కష్టాలన్నీ ఊహించలేకుండానే మన దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పి సినారే గారు మనకు సందేశం ఇస్తారు. పొందడం, బిరుదులు పొందడం, సత్కారాలు పొందడం, ఇవన్నీ కాకుండా మనం ఒకటి త్యాగం చేస్తే మన పేరు అనేది చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పి సినారే గారు మనకు సందేశం ఇస్తారు. ఈ పాఠం ద్వారా మనం ఏం తెలుసుకుంటే
త్యాగం చేయడం వల్ల మన పేరు అనేది చరిత్రలో నిలిచిపోతుంది. గోల్కొండ పట్టణం విశిష్టతను తెలపండి. దక్షిణ భారతదేశంలో గోల్కొండ పట్టణం ప్రసిద్ధి చెందింది. అంటే సౌత్ సైడ్ గోల్కొండ పట్టణం ప్రసిద్ధి చెందింది. గోల్కొండ దుర్గం అంటే 3 కోటలు. ఈ దుర్గానికి 7 మైళ్ళ పైవారం 87 బుర్జులు అంటే ఎత్తైన మేడలు, 8 దర్వాజాలు ఉండేవి. ఈ గోల్కొండ నగరం 4 మైళ్ళ వైశాల్యము కలిగి ఉండేది. గోల్కొండ పట్టణ నిర్మాణ పథకానికి కర్త ఆజం ఖాన్ అనే ఇంజనీర్. గోల్కొండ పట్టణము కట్టింది ఆజం ఖాన్ అనే ఇంజనీర్. ఈ పట్టణానికి పేగు విభాగాలుగా విభజించి వారు వీటిని మొహల్లాలు అని పిలిచేవారు. అంటే గోల్కొండ పట్టణాన్ని పార్ట్స్ లాగా డివైడ్ చేసి దాన్ని మొహల్లాలు అని పిలిచేవారు. గోల్కొండ నగరంలో జనసంఖ్య ఎక్కువ. రాజభవనాలను పడమటి దిక్కున ఉండేవి. అంటే రాజభవనాలు వెస్ట్ సైడ్ లో ఉండేవి. ఈ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి కుతుబ్ షా పాదుషాలు మంచి శ్రద్ధ తీసుకున్నారు. ఇబ్రహీం కుతుబ్ షా ఈ పట్టణాన్ని అలంకార భూయిష్టంగా తీర్చిదిద్దాడు. పట్టణంలో నగీనా బాగ్ అనే అందమైన ఉద్యానవనం అంటే గార్డెన్, దాని పేరు నగీనా బాగ్. షాహీ మహల్, దిల్కుష్ అనే రాజభవనాలు, యుద్ధ భటులకు 2 బారకాసులు ఉండేవి. అందమైన మిద్దెల తోటలు అంటే రూఫ్ గార్డెన్స్, ఉద్యానవనాలకు నీటి సరఫరా ఏర్పాట్లు ఉండేవి. అంటే గార్డెన్స్ కి వాటర్ సప్లై అనేది కూడా ఉండేది. 80 అడుగుల పాఠశాల పేరు నేను ఈరోజు 7వ లెసన్ చదవమొదటిమ ఒక పండితుడి యొక్క నిజమైన అలంకారాలు ఏవేవో చెప్తున్నాను. పండితుడు పెద్దవారికి నమస్కరించాలి. అంటే పండితుడు ఎప్పుడు ఎవరికైనా నమస్కరించి మాట్లాడాలి. దాన గుణం కలిగి ఉండాలి. ఎవరికైనా దానం చేసే గుణాలు కలిగి ఉండాలి. ఎవరికైనా మంచి విషయాలు చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. మాత్రమే మాట్లాడాలి. కళలో కూడా అబద్ధం మాట్లాడకూడదు. కూడా సత్యమే మాట్లాడాలి. ఇంకా సత్య గుణం, దాన గుణము, ఏకాగ్రత కలిగి ఉండాలి. ధన్యవాదాలు. శుభోదయం అందరికీ. నేను మండల. నేను కృష్ణవేణి హైస్కూల్లో పదవతరగతి చదువుతున్నాను. ఈరోజు మనందరం శ్రీనాథుడు రచించిన భిక్షా పాఠం యొక్క ప్రాముఖ్యత గురించి చర్చించబోతున్నాం. శ్రీనాథుడు ఈ పాఠంలో మనకు ఎంతో ఉపయోగపడిన విచారాన్ని అందించారు. అలాగే మనం ఆ విచారాన్ని మన డైలీ రోజు జీవితంలో ఉపయోగించుకోవాలి. ఈరోజు దానం యొక్క ప్రాముఖ్యత గురించి మనం చర్చించబోతున్నాం. అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిగిలి అనే అంశంపై తరగతిలో చర్చించాం. శ్రీనాథుడు ఏం చెప్తున్నాడంటే ఈ లోకంలో ఎన్నో రకాల దానాలు ఉన్నాయి. కానీ ఆ అన్ని దానాల్లో కన్నా విద్యాదానం మరియు అన్నదానం అన్నిటికన్నా గొప్పది. అది ఎందుకు ఈరోజు మనం చూద్దాం. దానం అంటే ఇతరులకి ఇవ్వడం. దానం చేస్తే పుణ్యం వస్తుందని చెబుతారు. ఈ జన్మలో దానం చేసుకుంటే తరువాత జన్మలో భగవంతుడు మనకు తిరిగి ఇస్తాడని మన పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. దానం చేయడం అంటే మనకు ఉన్న వాటిలో కొంత అయినా వేరే వారికి అవసరం ఉన్న వారికి కొంత అయినా ఇవ్వడం.
అలాగే మనం ఈ జన్మలో ఈ రోజు దానం చేస్తే రేపు భగవంతుడు మనకి చాలా ఎక్కువ వేరేది ఇస్తాడు. దశదానాలు మహాదాయాలని చెబుతారు. అయితే దానాలు అన్నిటిలోకి అన్నదానం గొప్పది అని పెద్దలు చెబుతారు. ఈ మాట సత్యమైనది. ఎదురు వ్యక్తికి తృప్తి కలిగేటట్లు అన్నదానం చేయవచ్చు. ఈ లోకంలో చాలా దానాలు ఉన్నాయి, కానీ అన్నదానం మరియు విద్యాదానం ఎందుకు గొప్పది అంటే మనకు వచ్చిన విద్యతో పేదవాళ్ళకి ఇస్తే వారికి కూడా కొంత విద్య లభిస్తుంది. అలాగే వారికి చెబుతుంటే ఆ విద్య మనకు ఇంకా చక్కగా వస్తుంది. అందుకే విద్యాదానం గొప్పది. అలాగే అన్నదానం, ఆకలితో ఉన్న వారికి అన్నదానం మనం చేస్తే వారికి తృప్తి పొందుతారు.